మన రక్షకుడైన యేసుప్రభు నామంలో ఈ పగటికాలపు కూడికలకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరచండి. ప్రభువా, మా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తారని మీరు సెలవిచ్చారు. ప్రభువా, మీ అందే ఆనందించడం మాకు నేర్పండి. మాకు నూతన బలాన్ని అనుగ్రహించండి. రెట్టింపు ఉత్సాహంతో మిషనరీలుగా పనిచేయటకు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాను. ఈ చివరి దినాలు ఏర్పరచబడిన వారిని సైతం అపవాది మోసం చేస్తూ ఉన్నటువంటి ఈ దినాల్లో మీ వాక్యంతో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నా. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేసే దేవుడు అయి ఉన్నావు నీవు. ప్రభువా, శూన్యం నుండి సృష్టించేశారు మీరు. దేవా, ఎండిన ఎముకలు మహాసైన్యంగా చేశారు. చనిపోయిన లాజర్ని మీరు లేపారు. ప్రభువా, ఈ చివరి దినాల్లో మా దేశంలో ఇటువంటి కార్యాలు మేము చూడాలి. ఆత్మలో చనిపోయినటువంటి వారిని మీరు లేపండి. ఈ దేశంలో ఎండిపోయినటువంటి వారిని మరలా ఉజ్జీవపరచండి. అసాధ్యమైన కార్యాలు మీ నామంలో ఈ సహవాసం ద్వారా మీరు జరిగించండి. పరిశుద్ధులందరికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి ఆరోగ్యాలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పగటి కాలం విశేషంగా మీ వాక్యంతో మమ్మల్ని దర్శించి మమ్మల్ని నడిపించమని యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభువు ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి యేసు రక్తంలో కడగబడ్డానికి ఇష్టపడతారో అట్టి వారిని ఆయన నీతిమంతులుగా చేస్తాడు. ఇన్ని దినాలు కన్వెన్షన్లోను వాక్యం వింటున్నావు. నీ పాపముల విషయమై నువ్వు పశ్చాత్తాపడ్డావా? నీ మనస్సాక్షి నేలరోపణ చేసిందా? దేవా, నేను పాపిని, నన్ను క్షమించమని ప్రభు పాదాలు పట్టుకొని గోజాడేవా? ఒకవేళ నువ్వు గోజాడినట్లయితే ఆయన నిశ్చయముగా నీ పాపములను కడిగి క్షమించగలడు. దేవుని వాక్యం మనకేమి నేర్పుతుంది? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనలో ఎవరు కూడా పరిశుద్ధులం కాదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఏ భేదము లేదంటే ప్రియులారా, అందరూ పాపం చేసిన వారేనని. అంటే ప్రతి వ్యక్తికి యేసు ప్రభు అవసరం. ప్రతి వ్యక్తి కొరకు ఆయన రక్తం కార్చినాడు. ప్రతి వ్యక్తి కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుందా? లేకపోతే నీ మనస్సాక్షి నువ్వు బాగున్నావని, నువ్వు చేసే విషయాలు సరి అయినవని ఒకవేళ చెబుతూ ఉందా? ఒకవేళ నువ్వు అలాగున్నట్లయితే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావనే సంగతి నువ్వు గ్రహించాలా. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. సోదరుడా, సోదరి, ఈరోజు నువ్వు ఒప్పుకోనడమే ఆలస్యం. ఆయన ఖచ్చితంగా నిన్ను క్షమించగలడు. నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం నువ్వు త్రోసివేయనని ప్రభు సెలవిచ్చినారు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన నీతిమంతుడు, తన ఎద్దుకు వచ్చి వారిని నీతిమంతులుగా చేస్తాడు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదివినప్పుడు అది మనకు అర్థమవుతుంది. వాక్యాన్ని చదువుకుందామా? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. స్నేహితుడా, ఈ కన్వెన్షన్ నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు రక్షణ పొందకుండా వెళ్ళొద్దు. రక్షణ నిశ్చయిత లేకుండా వెళ్ళొద్దు. ఈ రోజు నేను మరణిస్తే నా ప్రభుతో ఉంటాననే ఆ నిరీక్షణను సంపాదించుకోవాలి. ఇది తాత్కాలికమైనటువంటి జీవితం అనే విషయం నువ్వు ఎరుగున్నావని అనుకుంటూ ఉన్నాను. గడిచిన రాత్రి ఆ సహోదరుడిచ్చిన ఆ రక్షణ సాక్ష్యం మీరు విన్నారు కదా. దేవుని ఎరుగని కుటుంబం నుంచి ప్రభు తీసుకుని వచ్చి ప్రతి పాపాన్ని ఒప్పింపజేసి దేవుడు తన సేవకునిగా పిలిచి స్థిరపరిచాడు. మరి ఆ సాక్ష్యం వినినప్పుడు నీకు అర్థమైందా?
ఎటువంటి ఘోర పాపినైనా ఆయన రక్షించడానికి సమర్థుడని దేవుడు ఆ తమ్ముడిని రక్షించి మిషనరీ పరిచర్యకై ప్రభు తీసుకుని వెళ్ళాడు. కఠినమైన దేశాల్లో ఇంకా పనిచేయాలని ఆ సహోదరుడు చెప్పిన సాక్ష్యాన్ని మీరు విన్నారు కదా. మీ హృదయాల్లో ఆ విషయాలు భద్రపరచుకోనండి. మరలా మీకు గుర్తు చేస్తున్నాను, ఈ కన్వెన్షన్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ప్రతి వ్యక్తి, రక్షణ పొందని ప్రతి వ్యక్తి రక్షించబడాలి. ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించడం ప్రభు చిత్తం కాదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. రక్షించబడిన వ్యక్తిని సింహంతో దేవుడు పోల్చాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీ జీవితంలో దేవుడిని అలాగా ఉంచాలని ఆయన సంకల్పించాడు. మనలో ఎవరు కూడా పిరికితనము కలిగిన ఆత్మ కలిగిన వారంగా ఉండడం ప్రభుకి ఇష్టం కాదు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో గుండా మనం ప్రయాణం చేయవలసి వచ్చినా మనం సింహం వల్లే ధైర్యంగా ఉండాలి. ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. యేసు ప్రభు 33.5 ఏళ్ళు ఈ లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఆయన శిలువ మరణం పొందుతున్నటువంటి సమయంలో అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడి ఆయన తన కాలాన్ని ముగించాడు. చిన్న వస్త్రంతో తన జీవితం ముగించబడింది. మనిషిని అడిగితే చేతి చెరకిచ్చారు. ఆయన 3.5 సంవత్సరాలు లోతుగా చేయబడినటువంటి ప్రార్థనలు, గంభీరమైన పరిచర్య ప్రభువారు జరిగించారు. ఆయన సేవను ఇప్పుడు ఎవరు కొనసాగిస్తారు అనే విషయం మనకు సరిగా కనపడదు. ఒక శిష్యుడు అబద్ధికుడు అయితే ఇంకొక శిష్యుడు అనుమానపు వ్యక్తి, ఇంకొక శిష్యుడు అమ్ముకునేవాడు. ఇట్లా రకరకాలైనటువంటి చరిత్రలు ఆయన శిష్యులైన 12 మందికి ఉన్నాయి. మరి ఈ పరిచర్యను ఎవరు కొనసాగిస్తారు తెలియదు. మరి సంఘం కట్టబడిందా యేసు ప్రభు కాలంలో? లేదు. ఏ విధమైన నిరీక్షణకు ఆధారమే కనబడినటువంటి ఆ సమయంలో ఆయన ధైర్యంగా సిలువలో తండ్రితో చెబుతున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఏ విషయంలో కూడా ఆయన కలవరం లేదు. ఆయన సొంత కుటుంబీకులు నమ్మకమైనటువంటి విశ్వాస జీవితంలో లేరు. ఆయన సొంత జనాంగమే ఆయన అపహసించి సిలువకు అప్పగించారు. పరిహాసాల మధ్య ఆయన తన కాలాన్ని ముగిస్తూ ఉన్నాడు. ఏలి ఏలి లామా సబక్తాని అని ఆయన పిలుస్తుంటే ఏలి అని అతను పిలుస్తున్నాడు అంటున్నారు. నిన్ను నీవు రక్షించుకోవయ్యా, మమ్మల్ని నువ్వేమి రక్షిస్తావంటున్నారు. సాక్షాత్తు దేవుని స్వరూపి, పాపం కానీ పాప సంబంధమైన విషయాలు కానీ తెలియనటువంటి వ్యక్తి, నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి నేరగాల మధ్య తన కాలాన్ని ముగించవలసి వస్తుంది. వాటన్నిటి మధ్య సింహం వల్లే ధైర్యంగా ఉన్నాడు ఆయన. మన ప్రభువే మనకు మంచి మాదిరి అనే విషయం మనం మర్చిపోవద్దు. నీ జీవితంలో ఈరోజు ఏ పరిస్థితుల్లో నీవున్నా, నీ ఎదుట ఏం కనబడుతున్నా, నీ చుట్టూ ఏమున్నా, నీవు రక్షించబడిన వ్యక్తివైతే దేని గురించి నువ్వు ఆలోచించు. ఏది నీ అంతరంగం మీద పనిచేయదు. ఏ విషయాన్ని గురించి నువ్వు భయపడు. సింహం వల్లే ధైర్యంగా ఉంటావు. సింహం ఎవరు సహాయాన్నైనా అడుగుతుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆహారం కోసం అడుగుతుంది ఎవరినైనా? దేవుని బిడ్డ మనం పరీక్షించుకుందాం. మన చర్చి కట్టేటప్పుడు మరి వాళ్ళని వెళ్ళిన డబ్బులు అడగాలని ఎందుకు అనుకుంటున్నాం? ఏదైనా ఒక పని జరిగేటప్పుడు డబ్బుల మీదకి ఎందుకు మన మనసు వెళ్తుంది? క్రీస్తు మీద నుంచి మన దృష్టి ఎందుకు పక్కకి వెళ్తుంది? సింహం అడుక్కోదు, అది గాండ్రిస్, అది అన్నిటికీ రాజు, దేనికి భయపడదు, వెనుదిరగదు. నీవు కూడా ఈ చివరి దినాల్లో అలాగ ప్రభును సేవించాలి. భారతదేశంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండే పరిస్థితుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? క్రైస్తవ్యం యొక్క మనుగడ గురించి అది ఎలా ఉంటుందో అనేటువంటి సందేహపడుతున్నావా? అలా ఆలోచించదు సింహం. రాహాబు వేశ్య విశ్వాసంతో ఈ దేశాన్ని మీకు ఇస్తాడని ప్రకటిస్తే దేవుడు దాన్ని నెరవేర్చాడు కదా. ఆ దేవుడు ఈరోజు మనతో లేడా? మనకు ఆ విశ్వాసం లేదా? మనం అలాగా ప్రభువును సేవించి ప్రభు రాజ్యం కట్టడికై మనం అప్పగించుకున్నదా? స్నేహితుడా, ఈ దినముల్లో దేవుడు మనతో తేటగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. ప్రియులరా, ఏప్రిల్ చివరి మాసంలో జరుగుతున్న మన కన్వెన్షన్ ఎంతో ఎండలు ఉంటాయని ప్రజలు ఊహించారు. కానీ ఈ 4 దినాలు చల్లని మేఘాల్లో మనం కన్వెన్షన్ జరుపుకున్నాం. ఏ విధమైనటువంటి ఎండ వేడిమి లేకుండా కృపావర్షాన్ని ప్రభు కురిపించాడు. యోసేపుని చెరసాల నుంచి బయటికి తేవడానికి ఫరోకి కళ్ళు తెప్పించిన దేవుడు, షడ్రక్ మిషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో కాపాడడానికి 4వ రూపం పోలి అందులో సంచరించిన దేవుడు మన పక్షంగా కూడా ఆయన ఏదైనా చేయగలడు. మనం చేయవలసింది ఒక్కటే, మన పాపాన్ని ఒప్పుకొని ప్రభు రక్తంలో కడగబడ్డం, ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డం, ప్రభు దగ్గర మనం తగ్గించుకొనడం. ఇదే మనం చేయవలసింది.
మనం ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులం అయితే సింహానికి ఇంక తిరిగేమంది? సింహానికి ఉండే కొన్ని లక్షణాలు మీతో పంచుకోవాలని పగటి కాలం నేను ఆశిస్తున్నాను. నా జీవితం కూడా యేసుని ఎరగని కుటుంబం నుంచి వచ్చింది. మా తల్లికి పిల్లలు లేనప్పుడు ఒక పాలు అమ్ముకుని ఆమె స్వార్థ చెబితే ఆమె నోటి నుంచి వచ్చిన ప్రభు మాటలు మా తల్లి విశ్వసించి చదువురాని ఆమె ప్రభు కృప మీద ఆధారపడితే దేవుడు 11 మంది సంతానాన్ని ప్రభు ఇచ్చారు. అందులో 3 చనిపోయారు. ఒక బాబు ఆరోగ్యమాలేక చనిపోయాడు. 2 మా తల్లి ఆ దినాల్లో ఆయుర్వేదిక్ మెడిసిన్ వేసుకొని బిడ్డలు చనిపోవడానికి కారణమైంది. ఎందుకంటే మా తండ్రి మారు మనసు పొందలేదు. ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించడం కష్టం అనుకుంది. అందుకని 2 బిడ్డలు మరణించడానికి ఆమె ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంది. అందరికంటే చిన్నవాడిని నేను కూడా చనిపోవాలని చనిపోయిన వారి కంటే ఎక్కువ మెడిసిన్ తీసుకుంది. థ్యాంక్ గాడ్, దేవుని కృపకై నేను ప్రభుని స్తుతిస్తున్నా. నా తల్లి నా మరణం కోరినా నా ప్రభు నా మరణం కోరలేదు. గడిచిన ఏండ్లన్నీ నా విషయంలో ఆయన నమ్మకస్తులై ఉన్నాడు. నేను సిలువకు శత్రువుగా ఉన్నా కృప నన్ను విడిచిపెట్టలేదు. ఎందుకు ఈ పగటి కాలం క్లుప్తంగా 2 విషయాలు నా సాక్ష్యాన్ని మీతో పంచుకున్నానంటే, ఇదే గ్రామంలో నేను పాపంలో తిరిగాను. ఇదే గ్రామంలో యేసయ్యను అవమానపరిచాను. ఇదే గ్రామంలో సిలువకు శత్రువుని అయిపోయాను. నా 19వ ఏట నా స్నేహితుడు నాకు సువార్తను చెప్పినప్పుడు, నా కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు అయిన యేసు నా సొంత రక్షకునిగా అంగీకరించాను. నా పాపములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నా. ఆ రోజు ప్రభు తన రక్తంతో నన్ను నీతిమంతునిగా చేశాడు. అది 1992వ సంవత్సరం అక్టోబర్ మాసం. గడిచిన ఏండ్లన్నీ ఆయన తన కృపా బాహుళ్యంతో నన్ను నడిపించాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఈ కన్వెన్షన్లో సింహం వలె గాండ్రిస్తూ దేవుని వాక్యం మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. నేను సింహంగా బ్రతికి సింహంగా నా కాలాన్ని ముగించాలని నేను ఆశిస్తున్నా. దయచేసి నా కొరకు మీ ప్రార్థనలు గుర్తు చేసుకోమని ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నా. ఎస్పెషల్లీ డబ్బు విషయంలో నేను నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. స్త్రీ విషయంలో నేను నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నోటి మాటలో నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నా చూపులో నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సింహం ఎలాగా ఉంటుందో నేను కూడా అలాగే ఉండవలసిన వ్యక్తిని అయి ఉన్నాను. సింహంలాగా ఉండడానికి ప్రభు నన్ను పిలిచాడు. పిల్లిలాగా ఉండడానికి ప్రభు నన్ను పిలవలేదు. పిల్లి గోడ మీద ఉంటుంది, అది ఎటైనా దూకుతుంది. అది మాటికి తన గూడును మార్చుకుంటుంది. సింహం అలాగ ఉండదు. నేను అలాగా మారకూడదు. ప్రభు నన్ను ఈ సహవాసంలోకి తీసుకొని వచ్చారు. చాలామంది నేను ప్రారంభించాను ఈ పరిచర్య అనుకుంటారు. దయచేసి ఎవరు అలాగ అనుకోవద్దు. నాకంటే ముందు పరిశుద్ధులు ఈ పరిచర్యను ప్రారంభించారు. వారితో కూడా పనిచేయడానికి ప్రభు నన్ను తీసుకొచ్చారు. వాళ్ళ పేర్లు చెప్పడం ఈ మినిస్ట్రీలో వారికి ఇష్టం ఉండదు. పరిశుద్ధులు మాకు ఆ క్రమాన్ని నేర్పారు. కాబట్టి నేను కూడా ఒక పనివాడిగా సహవాస క్రమాన్ని నేను హానర్ చేయాలి. కాబట్టి అది నాకు ఆశీర్వాదం. కాబట్టి నేను మీకు ఈ మాట చెప్తున్నా. పరిశుద్ధులతో కలిసి పనిచేస్తున్నా. నేను ప్రభు నన్ను ఈ పరిచర్యకు తీసుకుని వచ్చాడు. చివరి శ్వాస వరకు నా జీవితంలో ఆస్తి ఐశ్వర్యాలు ఏమి నా పేరు లేకుండా ఉండి నా కాలాన్ని నేను ముగించాలి. యేసు ప్రభు సమాధి కార్యక్రమానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. అరిమత్యపు యోసేపు ఆయన సమాధి కార్యక్రమాన్ని చేశాడు. మై డియర్ ఫ్రెండ్స్, నా మీద మీకు ప్రేమ, గౌరవం, అభిమానం ఉందని నాకు తెలుసు. నా జీవితం కూడా నేను అలాగా నా పేరంటూ నాకంటూ ఏమీ లేకుండా నా కాలాన్ని ముగించాలని నేను ప్రార్థన చేసుకుంటున్నా. మీరు కూడా నా కొరకు ప్రార్థించమని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నా. నేను ఇంకొక మినిస్ట్రీ పెట్టకూడదు. నేను ఒక పెద్ద నాయకుడిలాగా పనిచేయటం నాకు ఇష్టం లేదు. దాసుడిగా పనిచేయాలని కోరుకుంటున్నా. ఎందుకు అంటే అపోస్తలుడైన పౌలు దమస్కు దగ్గర దర్శనాన్ని చూశాడు. గమలీయేలు యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు అపోస్తల కార్యం 19:31 ప్రకారం ఆసియా దేశాన్ని పరిపాలించే అధికారులుగా ఉన్నారు. ఆయన దగ్గర డబ్బు ఉందని అపోస్తల కార్యాలను మనం చదువుతాం. డబ్బున్నా, దర్శనమున్నా, పిలుపున్నా, చదువున్నా సంతకం పెట్టడం చేతగాని వారికి లోబడి పనిచేశాడు పౌలు ఇంకొక మినిస్ట్రీ పెట్టలేదు. పెద్దలకి, పరిశుద్ధులకి, అపోస్తలకి అప్పగించుకొని నడిచాడు. అందుకే ప్రజలు కూడా ఆయన నోటి నుంచి వచ్చిన దేవుని మాటలకు అప్పగించుకున్నారు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మనం అదే చదువుతాం. వారు దేవునికి మాకు తాము అప్పగించుకున్నారు అన్నాడు. ఎందుకు పౌలుకి అటువంటి పరిచయం ఇచ్చాడు ప్రభు? పౌలు అలాగా జీవించాడు కాబట్టి. నా స్నేహితులారా, నేను అలాగా జీవించగలుగుటకు నా కొరకు ప్రార్థించండి. అప్పుడు ఈ తరపు భారతీయులు, ఈ తరపు ప్రజలు నా నోటి నుంచి దేవుని వాక్యం వినేటువంటి వారు మాస్దరియా సంఘస్థుల వలె దేవుని సేవకులకు అప్పగించుకొని జీవించగలుగుతారు. నాకు ఆ మెట్టు లేనప్పుడు ప్రకటించలేను. నేను అలా జీవించలేనప్పుడు నేను అలా బోధించలేను.
కాబట్టి కోట్ల మందికి అన్యాయం చేసే వ్యక్తిని అయిపోతాను నేను. ఈరోజు ఉదయకాలం ఈ క్యాంపస్ అంతా ప్రజలతో నిండిపోయినందుకై నేను ప్రభుని స్తుతిస్తున్నా. ఈ పగటికాలం పెండాల్లో కూర్చున్న వేలాది మంది పరిశుద్ధులారా, నా హంబుల్ రిక్వెస్ట్, నా కొరకు ప్రార్థనలు గుర్తు చేసుకోండి. నేను సింహంలాగా బ్రతకాలి, సింహంలాగా జీవించాలి, సింహంలాగా నా కాలాన్ని ముగించాలి. అటువంటి కృపలో నుంచి నేను కుడికి కానీ ఎడమకు కానీ తోలకూడదు. సింహం యొక్క లక్షణముల గురించి మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యంలో నుంచి కీర్తన గ్రంథం 10:9 చదువుకుందాం. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలముల్లో పొంచి ఉందురు. సింహము గుహల్లో నివసిస్తుంది, ఒంటిగా నివసిస్తుంది. అది ఆత్మీయమైన అర్థంలోకి మనం వెళ్ళినప్పుడు మనం మన జీవితాల్లో ప్రభువుతో ఒంటరిగా గడిపేటువంటి కృపలోనికి మనం రావాలి. నా ప్రియులారా, యేసు ప్రభు ఎంత బిజీ అయిన సేవను చేశాడో మనకు తెలుసు. పగలంతా ఆయన పరిచర్య చేశారు. వేల మందికి ఆయన ఆహారం పెట్టాడు, వేల మంది కొరకు స్వస్థ ప్రార్థనలు చేశాడు, వేల మందికి దేవుని వాక్యం ప్రకటించాడు. కానీ ఆయన ఇంకా సాయంకాలం ప్రజలను త్వరగా పంపించి వేసి తండ్రితో గడుపుటకు వెళ్ళిపోయినాడు. కొన్నిసార్లు భోజనం చేయడానికి కూడా వారి కష్టమైన పరిస్థితి ఉంది సేవలో. ఆయన ఇంకో చీకటిగా ఉన్నప్పుడే పెందలగడినే లేచి తండ్రి సన్నిధిని వెదికాడు. ఎందుకు యేసు ప్రభు ఒంటరిగా తండ్రితో గడపడానికి ఇష్టపడ్డాడు? అది సింహం యొక్క లక్షణం. హెబ్రీ పత్రిక 5:7 మనం చదివితే, ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోదనతో కన్నీళ్లతో గడిపి తండ్రి చేత అంగీకరించబడ్డాడంటే, ఆయన రోధించడానికి ఆయనకి సేవలు ఆర్థికమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఆయన మాట చేత సమస్తాన్ని చేయగలడు. ఆయనకి ఏమైనా ఆరోగ్య సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేవే. అలా ఉన్నట్లు బైబిల్లో మనకేమి రాయబడలేదే. స్నేహితుడా, ఆయన నశించిపోయే ప్రజల కొరకు మహారోదనతో ఉన్నాడు, మహావేదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. సింహం వలె ఓ పక్కన ధైర్యంగాను కనబడుతూ ఉన్నా, మరో ప్రక్కన అంతరంగంలో దేవునితో మమేకమై ప్రార్థనలో గడుపుతూ గువ్వ మూలిగినట్లు బహుభారంతో తండ్రిని నువ్వు సేవిస్తావు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒంటరిగా గుహల్లో అది నివసిస్తూ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 14:18 చదువుకుందాం. 7వ దినమున సూర్యుడు అస్తమింపకమునపు ఆ ఊరివారు తేనె కంటే తీపి అయిందేది, సింహం కంటే బలమైందేది అని అతనితో అనగా, సింహం బలమైనది. నా ప్రియులారా, ఎంత మంచి మాటను మనం చదువుకున్నాం. దేవుడు మనం బలమైన వారంగా ఉండడానికి ప్రభు ఏర్పరచుకున్నాడు. అది దేవుని వాక్యం, అది జయించి తీరుతుంది. ఇది ఏ సందర్భంలో వ్రాయబడిందో మీతో 1-2 మాటలు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సంసోను న్యాయాధిపతి, 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. సంసోను న్యాయాధిపతిగా ఉన్న కాలంలో ఫిలిస్తీయులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు ఏర్పడ్డాయి. తొడలతో తుంట్లను విరగొట్టేశాడు. 300 నక్కలను తీసుకొని ఫిలిస్తీయులు గోధుమ చేలు తగలబెట్టాడు. గాడిద దౌడెముకు తీసుకొని 1000 మందిని చంపేశాడు. ఇటువంటి సంసోను ఎలాగ కంట్రోల్ చేయగలరు? మీకు తెలుసా? సంసోను ఫిలిస్తీయుల మీదకి ఎప్పుడు వెళ్ళినా ఒంటరిగానే వెళ్ళాడు. దేవుడు ఒక సింహంలాగా జీవించటానికి ప్రభు కృపను అనుగ్రహిస్తే, శాంసన్ తన జీవితంలో నాజీరు చేయబడిన వాడిన సంగతి మర్చిపోయి దేవుని మార్గంలో నుంచి ప్రక్కకు వెళ్ళి ఫిలిస్తీయుల కుమార్తెను చూచి ప్రేమించి తల్లిదండ్రులు వద్దన్న ఒప్పుకోనక ఫిలిస్తీయుల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 14:10 ప్రకారం పెండ్లి కుమారులు విందు చేయుట అది మర్యాద. కాబట్టి సంసోను విందు చేయాలి. సంసోను ఫిలిస్తీయుల కుమార్తెను చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి సంసోనుకు విందు చేశాడనే వాక్యంలో మనం చదువుతాం. అతని ఎదురు నుండి 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చారని న్యాయాధిపతుల గ్రంథం 14:11 వ్రాయబడింది. సంసోను వారితో అంటున్నాడు, మీకు ఇష్టమైన ఎడల ఒక విప్పుడు కథ నేను వేస్తాను. దాని భావం కనుక మీరు నాకు చెబితే నేను మీ 30 మందికి సన్నపు నారబట్టలను దుస్తులను నేను మీకు ఇస్తాను. ఒకవేళ మీరు 7 రోజుల్లో దాన్ని గనక చెప్పలేకపోతే మీరే 10 సన్నదపు నారబట్టలు నాకు ఇవ్వాలని వారితో పంచుకున్నాడు. వారు దానికి అంగీకరించారు. ఇప్పుడు సంసోను అంటున్నాడు, బలమైన దానిలో నుండి తీపి వస్తుంది, తిరు దానిలో నుండి తిండి వస్తుంది, ఏంటి దీని భావం అని వారిని అడిగినప్పుడు వారు చెప్పలేకపోయారు. అప్పుడు వారు సంసోను భార్యతో చెప్పారు, నీవు నీ భర్తను లాలన చేసి
ఇవి ఇప్పుడు కథ భావాన్ని నువ్వు చెప్పాలి. నిన్ను నీ తండ్రి ఇంటి వారిని అగ్ని చేత కాల్చి వేస్తామని చెప్తే సంసోను భార్య సంసోను దగ్గర ఆ విందు దినములు జరుగుతున్నప్పుడు అతని పాదాల మీద పడి ఏడుస్తూ వస్తుంది. సంసోను ఇప్పుడు కథ భావాన్ని తెలియజేశాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకొనవచ్చు. సింహం కంటే బలమైనది ఇంకొకటి లేదు. దేవుని బిడ్డల కంటే బలమైన వారు ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను అలాగా సృష్టించి అలాగా రక్షించి అలాగా చేస్తే అపవిత్రపరచబడి పాపానికి అమ్మబడి దేవుని చిత్తులోంచి పక్కకెళ్ళి పాపంతో సహజీవనం చేసి నువ్వు బలహీనుడిగా మారిపోయావా? సంసోను బలహీనుడిగా తన కాలాన్ని ఫిలిస్తీన్ల మధ్య ముగించాడు. తిరగల విసురువాడిగా అయిపోయాడు. సింహం బలమైనది, అయితే నువ్వు తప్పిపోయిన తర్వాత బలహీనమైన వ్యక్తిగా నువ్వు చేయబడతావనే విషయం నువ్వు గ్రహించాలి. సింహం వేటాడుతుంది ప్రియులరా, మీకు తెలుసు. ఆ సమయంలో తన ప్రాణాన్నైనా పోగొట్టుకుంటుంది, కానీ జంతువును విడిచిపెట్టి రాదు. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 34-35 వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ, సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. దావీదు అడవిలో గొర్రెలు కాయిచుండగా సింహం వచ్చింది. అయితే దావీదు సింహం గొర్రెను పట్టుకొని ఎత్తుకొని పోవచ్చుండగా దాన్ని తరిమి దాన్ని నేను చంపానంటున్నాడు. గొర్రెను విడిపించాడు. సింహం దావీదు మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపాను. దావీదు సింహం నోటి నుండి గొర్రెను విడిపిస్తే సింహం దావీదు మీదకి వస్తుంది. తద్ఫలితంగా తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. వాక్యం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అది గొర్రెను చంపాలని వెళ్ళింది, గొర్రెను పట్టుకుంది. అయితే కాపరి అయిన దావీదు సింహాన్ని చంపి దాన్ని విడిపించాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకుంది ప్రియులారా. అది పారిపోదు. తన నోట్లో నుండి జంతువుని ఎవడైనా తీయడానికి చూస్తే తీసిన వాడి మీదకి వెళ్తుంది. అతని ప్రాణం తీయాలని ప్రయత్నం చేస్తుంది. తన ప్రాణం పోద్దేమనేటువంటి సంగతి దాన్ని మర్చిపోతుంది. తన ప్రాణమైనా పోగొట్టుకుంటుంది, కానీ అది వెనుతిరిగి రాదు. నాగటి మీద చేయి వేసావు తమ్ముడు. ఆ సేవలో నీవు కుటుంబాన్ని, తల్లిదండ్రులను, భార్యని, బిడ్డల్ని ప్రభు బలిపీఠమే పెట్టి 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, లేక 30 ఏళ్ల క్రితం నువ్వు ప్రభు రాజ్యం గడ్డానికి వచ్చావు. ఈరోజు నీ శరీరంలో ఆరోగ్య పరిస్థితులు సహకరించట్లా, సంఘం నీకు ప్రోత్సాహకరంగా లేదు, చేతిలో పైసా లేదు, సువార్తకు వెళ్ళాలనుకుంటున్నావు. ఇప్పుడు ఏమీ చెయ్యలేనని నా మరణకాలం సమీపించిందని తలంచొద్దు. నీ మరణకాలం ఇంట్లో మంచం మీద కాదు, సువార్త సభలో ఉండాలి. సింహం, అది దావీదు మీదకి వచ్చిన సింహం అడవిలో తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. సేవకుడు తన ప్రాణం సువార్త సభలో పోగొట్టుకోవాలి. దేవుని మందిరంలో వాక్యం చెబుతూ తన ప్రాణాన్ని విడవాలి. మంచం మీద పడుకోనో, మాటలు చెబుతూనో, హాస్పిటల్లోనో నీ కాలం విడవడం కాదు. అది సింహం, అది అడవిలో ప్రాణం పోగొట్టుకుంటుంది. మన అడవి అది, మన సేవా స్థలమే. ప్రజల కొరకు తమ ప్రాణాన్ని పెట్టిన యేసు యొక్క సువార్త ప్రజలకు అందువరకు నువ్వు నిద్రపోకూడదు. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నా. దైవ సేవకుడుగా మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదించాలనుకుంటున్నా. ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కుడి చేయి పైకెత్తండి. థ్యాంక్ యూ, దేవునికి వందనాలు. మీరు అందరు చేతులు వెచ్చారు. ఏమి లేదు, సింహానికి ఆహారం పెట్టడానికి మిమ్మల్ని పంపించాలనుకుంటున్నాను నేను. సింహానికి ఆహారం పెట్టడానికి వెళ్ళిన వాడు ఎవడైనా బ్రతుకుతాడా? ఇంపాసిబుల్. జంతు ప్రదర్శనశాలలో ఉన్న సింహానికి ఆహారం పెట్టడానికి కుదురుతుందేమో, కానీ అడవిలో తిరుగుతున్న సింహం దగ్గరికి వెళ్ళి ఎవడు ఆహారం పెట్టలేడు. ఆహారం కావాలని అది ఎవరిని అడగదు. అది సింహం. నా స్నేహితుడా, నా ప్రియమైన వారులారా, సింహం వేటాడిద్దంట. యోబు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనంలోకి మనం వెళ్దాం. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడినట్లు నీవు నన్ను వేటాడుచుందువు. అది వేటాడి ఆహారాన్ని తెచ్చుకుంటుంది, ఎవరిని అడగదు. వాక్యం చూడు, వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకో. అప్పుడు దేవుని కొరకు సొర కార్యాలు నువ్వు చేయగలుగుతావు. నహూము గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడు సింహములకును కావలసినంత గొంతుకు నొక్కిపట్టుచు,
తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోనూ నింపిన సింహం ఏమాయను? తన పిల్లలకు కావలసినంత ఆహారం చీల్చివేయచ్చు. తన పిల్లలకు కావలసినంత ఆహారం చీల్చివేసి గుహలకేసి అది పెడుతుంది. తన గుహలను అది ఎర్రలతో నింపేసింది. నీవు నీ పిల్లలకు ఆహారాన్ని సిద్ధం చేస్తున్నావా? ఆత్మీయ జీవితానికి మనం అన్వయించుకుంటే మన పిల్లలకు ఎటువంటి ఆత్మ సంబంధమైన ఆహారం మన యొద్ద నుంచి దొరుకుతూ ఉంది? మనం ఇంకొకళ్ళ ద్వారా ఆహారం పెట్టాలని కోరుకుంటున్నామా? మనం మన పిల్లలకు ఆహారం పెట్టాలని కోరుకుంటున్నామా? తన ఆస్తి యావత్తు ఇస్సాకు ఇచ్చేసాడంట. పిల్లరా, ఇది భూ సంబంధమైన స్వాస్థ్యం. మరి ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం ఏమి మన పిల్లలకు సంపాదించి గుహల్లో పెట్టాం? ఎటువంటి ప్రార్థన గోపురాలు మన కుటుంబాల్లో కట్టబడ్డాయి? ఎటువంటి సంఘాన్ని మన పిల్లలకు అందించాం? ఎటువంటి సేవకులను మన పిల్లలకు పరిచయం చేశాం? సింహం యొక్క లక్షణం ఏంటో తెలుసా? గుహలలో తన పిల్లలకు కావలసినంత ఆహారాన్ని అందిస్తాయి. నీవు నీ పిల్లలకు సరిపోయినంత ఆహారం నీ కుటుంబంలో సిద్ధపరచుంచాలి. భూ సంబంధమైన వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మ సంబంధంగా నీ పిల్లలకు కావలసినంత పరిశుద్ధతను అందించావా? కావలసినంత క్రీస్తు ప్రేమ అందించావా? నీ పిల్లలకు కావలసినంత నడిపింపుని నువ్వు అందించావా? పరీక్షించుకుందాం. మనం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుకుందాం. టీవీతో నడిచినవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. ఎవనికి భయపడి వెనుతిరగని సింహం అంట. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. వ్యాధికి, మరణానికి, కరువుకి, ఖడ్గానికి సింహం భయపడదు. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏదైనా వేరు చేయగలదా? కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన రాని, వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయం ఉందంటున్నాడు పౌలు. సింహం వలే పౌలు మాట్లాడుతూ ఉండని మనం చూస్తాం. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? తలనొప్పికి సింహం భయపడుతుందా? క్యాన్సర్కి సింహం భయపడుతుందా? హెచ్ఐవికి సింహం భయపడుతుందా? చేతిలో డబ్బులు లేవని కలవరపడిద్దా సింహం? ఎవరికైనా భయపడి వెనుదిరగని సింహం అంట. నీవు నీ జీవితంలో ప్రభు కోసం అలాగే వెళ్ళాలని కన్వెన్షన్కి ప్రభు తెచ్చాడు. నువ్వు వచ్చేటప్పుడు పిల్లిలాగా వచ్చావేమో నాకు తెలియదు, వెళ్ళేటప్పుడు సింహంలాగా తిరిగి వెళ్ళు. దేవుని చిత్తం చేయి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అందుకే పౌలు అంటాడు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టి మాకండి, దానికి తగిన ప్రతిఫలం పొందుతారని పౌలు తన పత్రికలో రాస్తాడు. ఏ విషయంలో నువ్వు ధైర్యపడద్దు. హల్లెలూయా, స్తోత్రం. ఏ విషయానికి నువ్వు ఆలోచించవలసిన పని లేదు. అసలు శబ్దానికి అది భయపడదండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనంలో ఏమి రాయబడిందో మనం చూద్దాం. యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు, తప్పించుటకై గొర్రెల కాపురుల సమూహము కూడిరాగా సింహము, కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు, వారి కేకలకు అధైర్యపడకయు, తనకు దొరికిన దాని మీద గర్జించున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదకిని దాని కొండ మీదకిని దిగి వచ్చును. గొర్రెల కాపరుల సమూహం కూడి రాగా వారు చేస్తున్న శబ్దానికి భయపడదంట సింహం. వారి కేకలకు అధైర్యపడదంట. తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు, తనకు ఏ గొర్రె దొరికితే దాని మీద పడిపోయి దాన్ని చంపేస్తుంది. కానీ గొర్రెల కాపర్లు వేసే కేకలకి, శబ్దాలకి అది భయపడదు. సింహం ఆగో అంటే ఆగదు. ఆగకపోతే నిన్ను చంపేస్తా, ఇదిగో గొడ్డలు తీసుకుని నిన్ను నరికేస్తా, ఇదిగో తుపాకుంది నిన్ను పేల్చేయబోతున్నానంటే వాటిని ఆలోచించదు, ఎర్ర గురించి ఆలోచిస్తుంది. శబ్దాలకి, స్వరాలకి భయపడేది కాదు. నీకే స్వరం వినబడుతుంది, ఏ శబ్దాలు వినబడుతున్నాయి ఈ లోకంలో, రాని కానీ అనుకుంటూ ప్రభు కోసం ముందుకెళ్ళిపో. ఒకవేళ అవసరమైతే నీ ప్రాణం విడిచిపెట్టు. విడిచిపెట్టిన మరుక్షణం నీకు గొప్ప భాగ్యం దొరుకుద్ది. నీ ప్రాణప్రియుడిని మరుక్షణమే కలుసుకుంటావు. ఈ లోకాన్ని విడిచిన మరుక్షణమే నీ ప్రాణప్రియుడితోనే ఉంటావు. అంతకంటే మించిన భాగ్యం ఇంకేముంది? ప్రభు నీకు అటువంటి మనసునిచ్చాడా? సింహం ఎర కొరకు దూకుతూ ఉంటుందండి. అది జంతువులన్నింటిలో కంటే నిద్ర తక్కువ పోయేది సింహమే. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24వ వాక్యం. ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును,
అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. సింహం నెక్కి నిలుస్తుందంట. అది వేటను తిని చంపబడిన వాటి రక్తం త్రాగు వరకు అది పండుకోదు. అది మాగన్నుగా పడుకోనట్లుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ జంతువుల శబ్దం, కాలి చప్పుడు వింటుందో వాటి వెంట పడిపోతాయి, వాటి మీద పడుతుంది, వాటి రక్తం తాగుతుంది, వాటిని చంపేస్తుంది. యేసు ప్రభు పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. ఎలాగ ఉన్నాడో మీరు గమనించండి. స్నేహితుడా, ఎలాగ 3.5 ఏండ్లు రాత్రి మగళ్ళు మన ప్రభు మన కొరకు ప్రార్థన చేశాడో చూడండి. పౌలు కూడా 3 సంవత్సరాలు రాత్రి మగళ్ళు నేను మీకు బోధించాను అని అపోస్తల కార్యముల్లో మనం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 20:31 రాత్రి మగళ్ళు కన్నీళ్ళు విడుచుచు ప్రతి మనుషునికి మారగ బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. యేసు ప్రభుకే కాదా కృప, ఆయన రక్తంలో కడగబడిన మనకు కూడా ఆ కృపను ఇవ్వగలడు. పౌలుకి ఇవ్వలేదా రాత్రి మగళ్ళు మారక బుద్ధి చెప్పేటువంటి కృప? ఎలా పనిచేసింది పౌలు యొక్క శరీరం? 3 దినాలు యూదాను వారి ఇంట్లో ప్రభు దర్శించినప్పుడు ప్రార్థన చేసుకున్నాడు పౌలు. 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఒంటరిగా ప్రభుతో గడిపాడు. 31 సంవత్సరాలు దేవుని చిత్తానుసారమైన పనిని ప్రభు కొరకు జరిగించాడు. ఆయన నిద్రపోకుండా పనిచేశాడు, ఎవరికి నిద్ర పట్టకుండా చేశాడు. పౌలు చెరసాల్లో వేయబడినప్పుడు శీలతో కలిసి కీర్తనలు పాడుతున్నాడు. ఆ రాత్రి ఆయన నిద్రపోలా, ఆయనతో ఉన్న దొంగలకి నిద్ర పట్టకుండా చేశాడు, యూదులకు నిద్ర పట్టకుండా చేశాడు, సమాజ ప్రధానులకు నిద్ర పట్టకుండా చేశాడు, దెయ్యాలకు నిద్ర పట్టకుండా చేశాడు, బొమ్మలు చేసి అమ్ముకునేటువంటి వాళ్ళకి నిద్ర పట్టకుండా చేశాడు. సింహంలాగా నువ్వు నిద్రపోకుండా పనిచేయి. ఈ తరానికి నిద్ర పట్టనియద్దు. భారతదేశ ప్రజలు రక్షణ పొందే వరకు నిద్ర పట్టకుండా పనిచేయి. నువ్వు హైదరాబాద్ ఉగ్రవాదం సమాధి అయిపోయే వరకు నిద్ర పట్టకుండా పనిచేయి. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, హోల్ వరల్డ్, ప్రపంచమంతా తమ్ముడా నువ్వు పని చేయదువుగాక. యేసునామంలో నువ్వు నిద్రపోవద్దు, దైవ చిత్తానుసారమైన పని చేయి. ప్రజలకు నిద్ర పట్టకుండా ప్రభువును సేవించినట్లు మార్గం చూపు. పూర్వము పెద్దవాళ్ళు ఒక సామెత చెబుతూ ఉండేవాళ్ళు. ఏంటంటే సింహం జంతువులు వెంట పడుతుంటే అవన్నీ పరిగెత్తుతున్నాయంట. అవి ఎంత భయంతో పరిగెత్తి అంటే చెప్పలేం. ఆ జంతువులన్నీ ఒకరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాయంట. రోజు మనం ఇలా పరిగెత్తాల్సి వస్తుంది. ఇలా కాదు, మనం సింహంతో మాట్లాడి మనమే రోజుకొక్కరం సింహం ముందుకెళ్ళి ఆహారంగా మారిపోదాం అని అనుకున్నాయంట. ఎంత నిజం! ఎన్ని జంతువులు కలిసిన సింహాన్ని ఏం చేయలేవు. విను నా మిత్రుడా, లోకమంతా, లోకంలో ఉన్న ఆర్మీ అంతా, లోకంలో ఉన్న అణుబాంబు సామాగ్రి అంతా నేను నాశనం చేయలేవు. నీ విశ్వాసాన్ని అవి తాకలేవు. మతాలు, రాజకీయాలు, డబ్బు, వ్యాధి, మరణం, పరిస్థితి, నింద, శ్రమ, ఇరుకు నీ విశ్వాసాన్ని ఏమీ చేయలేవు. నీకు హాని కలగదు. విను, సింహం జోలికి ఏ జంతువు రాదు. ఏ పరిస్థితులు నీ ఆత్మీయ జీవితాన్ని ఏమీ చేయలేవు. మనం నిజముగా సింహం వలె ప్రభు కొరకు జీవించాలి. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని మాట. ఈ కన్వెన్షన్లో ఈ ఉదయకాలం ఈ వర్తమానం అందించమని ప్రభు నాతో మాట్లాడారు. ఇది ఆయన మాట. మనం సింహాలమని, నీతిమంతులుగా ప్రభు మనల్ని చేశాడని, సింహం లాంటి జీవితం చేస్తున్నామని ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? మనం చూచిన వాళ్ళు మనలో ఉన్న విశ్వాసాన్ని గమనించి ప్రభువును మహింపరచగలుగుతున్నారా? ఒక లేఖనాన్ని మీకు చూపించాలని నేను ఆశిస్తున్నా. 2వ సమూయేలు గ్రంథం 17:8 నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారై రేగని మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు. దావీదు స్నేహితుడైన హూషై దావీదు కుమారుడైన అబ్షాలోము దగ్గర యెరూషలేములో పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకు దావీదు బ్రతికుండగా అబ్షాలోము రాజుగా ఉన్నాడు అనే సందేహం మీకు కలగొచ్చు. వినండి, దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత
దావీదు పిల్లలు కూడా అదే పాపంలో పడిపోయినట్లుగా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. దావీదు ఒప్పుకున్నాడు, దేవుని చేత క్షమించబడ్డాడు, కృప దొరికింది. కానీ దావీదు పిల్లలు ఒప్పుకొని పశ్చాత్తాపడి కృప పొందుకున్నట్లుగా వాక్యంలో లేదు. దావీదు కుమారుడైన అమ్మోను దావీదు కుమార్తె అయిన తామారుతో పాపం చేసి మరణించాడు. దావీదు కుమారుడైన అబ్షలోం దావీదు ఉపపత్రులతో పాపం చేసి శిక్షకు పాత్రుడిగా మిగిలాడు. ఇప్పుడు దావీదు బ్రతికుండగానే అబ్షలోం రాజు కావాలని కోరుకున్నాడు, రాజు అయ్యాడు. దావీదు ఈ పరిస్థితుల్లో అడవిలో నివసించడానికి వెళ్ళాడు, కానీ అబ్షలోమును చంపి తన రాజ్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన దావీదుకు లేదు. హూషై దావీదుతో ఉంటానని వచ్చినప్పుడు, నీవు నాకు భారంగా ఉంటావు, ఇక్కడ నా దగ్గర ఉండొద్దు, కానీ నువ్వు వెళ్ళి అబ్షలోము దగ్గర ఉన్నట్లయితే అక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు నువ్వు యాజకుడైన సాదోకుతో అబ్యాతారుతో చెబితే వాళ్ళు నాకు తెలియచేస్తారు, కాబట్టి నువ్వు నా దగ్గర ఉండొద్దు, అబ్షలోము దగ్గర ఉండమని పంపించాడు. ఒకరోజు అహీతోపెలు అబ్షలోమును అడుగుతున్నాడు, నీ తండ్రి బలహీనంగా ఉన్నాడు, అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని ఎదున్న జనులందరూ పారిపోతారు, నువ్వు 12,000 మందిని కనుక నువ్వు నాకు ఇస్తే ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుంటానని అహీతోపెలు అబ్షలోమును అడుగుతున్నాడు. ఈ విషయాలు 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మనం చూడవచ్చు. అహీతోపెలు చెప్పిన ఆలోచన అబ్షలోముకి ఇశ్రాయేలు పెద్దలందరికీ యుక్తంగా కనబడింది. ఆయన అర్కీయుడైన హూషై ఏం చెబుతాడో మనం విందామని అబ్షలోము పిలిపించాడు. అప్పుడు హూషై అంటున్నాడు, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రి ఎవరో నీకు తెలుసా? నీ తండ్రి అతని పక్షం ఉన్నవారు మహాబలాఢ్యులు, అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటు వంటి వారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలుసు. నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస్సయ్యుడు. అక్కడ ఇంకొక మాట కూడా సాక్ష్యం ఇస్తున్నాడు హూషై. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలోకి వెళితే, నీ తండ్రి మహాబలాఢ్యుడు, అతని పక్షం వారు ధైర్యవంతులు, సింహపు గుండె వంటి గుండె గలవారు సైతం దిగులు నొందుతారు. అంటే దావీదు మహాబలాఢ్యుడిగా ఉన్నాడు. ఈ హూషై చెప్తున్న మాటల్లో ఉన్న తాత్పర్యాన్ని మనం కొంచెం గమనిద్దాం. సింహపు గుండె లాంటి వారు కూడా దావీదును చూస్తే లేక నీ తండ్రిని చూస్తే దిగులు పడతారు. ఎటువంటి సాక్ష్యం హూషై దావీదు గురించి ఇవ్వగలిగాడు? మన జీవితాల్లో మనల్ని చూచి, మనం వెళుతున్న క్రీస్తు మార్గాన్ని చూచి, మనలో ఉన్న ప్రభువును చూచి, అంటే మనల్ని చూచి అంటే మనలో ఉన్న ప్రభువును చూచని ఎటువంటి వారైనా దిగులు నుండి ఎటువంటి పరిస్థితుల్లో మనం జీవించగలుగుతున్నామా? మన గురించి అటువంటి సాక్ష్యం వినబడుతుందా? చివరిగా మీకు ఈ మాట గుర్తు చేయాలనుకుంటున్నా. అపవాది గర్జించు సింహం వలె ఎవడును మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడని 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడింది. ఎవడిని మృంగుదునా అంటే వాడికి పళ్ళు లేవు. దేవుడు వాడు పళ్ళు ఓడగొట్టేశాడు, వాడు బోసి పళ్ళోడు, ఇన్స్టాల్మెంట్గా నిన్ను తినడం, వాడికి దొరికావా ఒక్కసారి మింగేస్తాడు. నిన్ను తమ్ముడు చెల్లి నిన్ను ఎట్లా మృంగాలని వాడు ఎదురు చూస్తున్నాడు. ప్రభువు నిన్ను ఏ విధంగా సింహంలాగా తయారు చేసి ఈ లోకంలో నడిపించాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆయన నిన్ను సింహం వలె జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అపవాది గర్జించు సింహం వల్లే నిన్ను మృంగాలని వాడు కోరుకుంటున్నాడు. సింహంలాగా నిన్ను తయారు చేసి ఈ లోకంలో నడిపించే నీ ప్రాణప్రియుడైన యేసు చేతుల్లోకి నువ్వు అప్పగించుకుంటావా? నిన్ను మింగి నిన్ను నాశనం చేసి నీ జీవితాన్ని సమూల ధ్వంసం చేసే అపవాది చేతుల్లో నిన్ను అప్పగించుకుంటావా? నేను ముగించబోతున్నా. కోట్ల మందికి ఇంకా సువార్త అందలేదు. మనం ఈ తరంలో చేయవలసిన పనిని నమ్మకంగా చేయగలుగుటకు మనల్ని మనం అప్పగించుకుందాం. మనం ఈ తరంలో చేయవలసిన పని చాలా ఉంది. మనం చేసింది ఏమీ లేదు, చేయవలసింది చాలా ఉంది. చేయుటకై ఈ పగటి కాలం మనం రేపపడదాం. దేనికి భయపడని సింహం వల్లే ప్రభు కోసం ముందుకెళ్దాం. లేచి నిలబడండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేసి ఈ పగటి కాలపు కూడికను ముగించాలనుకుంటున్నా. లేచి నిలబడి మీరు కన్నులు మూయండి, తలలు వంచండి, బైబిల్ చేతుల్లో పట్టుకోనండి. ఆకాశం వైపు చేతులెత్తి బలహీనుడైన నిన్ను బలవంతునిగా చేయగలిగిన దేవునికి అప్పగించుకో. శక్తిహీనులకు బలాభివృద్ధిని ఇవ్వగలిగిన దేవుని చేతులకు అప్పగించుకో.
నేను అంతవరకు కాపాడగలిగిన ప్రభు చేతుల్లోకి నేను అప్పగించుకో. ప్రభు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. చిన్నవాడైన దావీదు, గొర్రెలు కాచుకునే దావీదు, ఆ దావీదును తీసుకుని వెళ్ళి సింహపు గుండె కలిగినటువంటి వారు కూడా అధైర్యపడేటువంటి జీవితం చేయనట్లుగా దేవుడు దావీదును చేయలేదా? మరి నిన్నెందుకు చేయడు? నీ పక్షంగా ఆ దేవుడు ఈరోజు ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకో. అందుకే ప్రత్యేకమైన కోణంలో తన సేవకుడిని ప్రభు నిలబెట్టి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కన్నీరు విడు, ఒంటరిగా సింహం గుహల్లో ఉన్నట్లు నువ్వు మూలగవలసిన దినాలు, నీ ప్రార్థన గడియలను అపవాది బద్దలు చేస్తుంటాడు. దేవునితో గడిపే సమయం నీకు ఉండకుండా చేయాలని వాడు ప్లాన్ చేస్తాడు. వాడి ప్లాన్స్ని నాశనం చేయి ఈ పగటి కాలం దేవుని మాటతో. ప్రేమస్వరూపి, దయగలిగిన మా రక్షకుడా, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు ప్రభువా. నీ వాక్యం అది సత్యమైనది, అది బలమైనది, అది ఎప్పటికీ జయించి తీరుతుంది ప్రభువా. సింహం అది వేటాడిది, అది అడుక్కోదు, ఎవరికి నా అవసరం ఉందని చెప్పదు, ఎవరికి నా అవసరం ఇదని చెప్పదు ప్రభువా. నన్ను మమ్మల్ని మీరు అలాగే చేయండి. ఈ తరంలో దేనికి భయపడకుండా ప్రభువా, భారతదేశంలో ప్రత్యేకంగా ఇతర దేశాల్లో కూడా మేము పనిచేయగలుగుటకు మా కృపనివ్వండి. డబ్బు సంపాదించుకోనియొద్దు, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడనియొద్దు ప్రభువా. సింహం దావీదు చేతుల్లో తన ప్రాణాన్ని పోగొట్టుకుంది, కానీ ప్రాణం పోయిద్దేమన్న భయంతో తాను పారిపోలేదు. మేము కూడా ప్రాణం కాపాడుకునే కొరకు మమ్మల్ని ఆలోచించనియొద్దు. సింహం వలె నీ చిత్తం చేయటం మాకు నేర్పండి. నిండు హృదయంతో నా వందనాలు చెల్లిస్తున్నాను. చాలా ప్రశస్తమైన విషయాలు ఈ ఉదయకాలం మీరు నాతో మాట్లాడారు. వాటన్నిటినీ హృదయంలో భద్రపరుచుకుని నేను జీవించగలిగినట్లుగా నా కృపనివ్వు ప్రభువా. దేనికి భయపడిన సింహం వలె నన్ను చేయి. ఈ తరమంతా మీ చేతుల్లో పెట్టగలుగుటకు నా కృపనివ్వు. డబ్బు గురించి, పరిస్థితుల గురించి, సమస్యల గురించి నేను ఆలోచించకూడదు. సిలువే నా ముందున్నది. కృపతో సిలువను చూస్తూ ముందు సాగుట నాకు నేర్పండి. ఈ కన్వెన్షన్ మిషనరీల కన్వెన్షన్గా ఉన్నట్లుగా పరిశుద్ధులు ప్రార్థన చేశారు. వారి ప్రార్థనలను ఆమెనన్నందుకై నీకు స్తోత్రం. ఎక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను సింహం వలె మీరు తయారు చేసి అపవాది ఉచ్చుల్లో నుండి వారిని తప్పించి నీ చిత్తం చేయనట్లుగా వారిని ఆశీర్వదించు. యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.